అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కని కథను చెప్పుకుందాం. అదే 'వింత కిచిడి'. అయితే ఒక చలికాలంలో అక్బర్ చక్రవర్తి తన ప్రజల సహనాన్ని పరీక్షించాలనుకున్నాడు. ప్యాలెస్ ముందున్న మంచు లాంటి చల్లని నీటి కొలనులో ఒక రాత్రంతా నిలబడిన వారికి 2000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఒక పేద బ్రాహ్మణుడు తన కుటుంబం కోసం ఈ సవాలును స్వీకరించి రాత్రంతా ఆ చలినీటిలో నిలబడ్డాడు. మరుసటి రోజు ఉదయం అక్బర్ ఆ బ్రాహ్మణుని అడిగాడు, "అంత చలిని నువ్వెలా భరించావు" అని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, "ప్రభూ, దూరంగా ఎక్కడో వెలుగుతున్న ఒక చిన్న వీధి దీపాన్ని చూస్తూ, ఆ వెలుగు ఇచ్చే ధైర్యంతో రాత్రంతా గడిపాను" అన్నాడు. అది వినిన అక్బర్, "అయితే నువ్వు ఆ దీపం నుండి వేడిని పొందావు అన్నమాట. ఇది మోసం. నీకు బహుమతిని ఇవ్వను" అని పంపించేశాడు. ఆ దిగులుతో ఉన్న ఆ పేదవాడు బీర్బల్ సహాయం కోరాడు. మరుసటి రోజు బీర్బల్ కోటకి రాలేదు. అక్బర్ స్వయంగా బీర్బల్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక వింత దృశ్యం చూశాడు. బీర్బల్ నేల మీద మంట పెట్టి, ఆ మంటకి 5 అడుగుల ఎత్తులో ఒక చెట్టు కొమ్మకు కిచిడీ కుండను కట్టాడు. అక్బర్ నవ్వుతూ, "బీర్బల్, నీకు పిచ్చి పట్టిందా ఏమి? అంత కింద ఉన్న మంట నుండి వేడి అంత ఎత్తులో ఉన్న కుండకు ఎలా తగులుతుంది? నీ వంట ఎప్పటికీ ఉడకదు" అన్నాడు. అప్పుడు బీర్బల్ వినయంగా ఇలా అన్నాడు, "ప్రభూ, మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న వీధి దీపం నుండి ఆ పేద బ్రాహ్మణుడికి వేడి తగిలినప్పుడు కేవలం 5 అడుగుల దూరంలో ఉన్న ఈ మంట నుండి నా కిచిడి ఎందుకు ఉడకదంటారు?" అప్పుడు అక్బర్ తన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే బ్రాహ్మణుడి పిలిపించి తగిన బహుమతిని ఇచ్చి సత్కరించాడు. అన్ ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతేంటి? న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది. తెలివితేటలతో ఎంతటి కఠినమైన సమస్యలనైనా పరిష్కరించవచ్చు. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మన నవర్షి స్టోరీ కార్నర్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.